అతిథులందరికీ సాయంకాలం అతి తక్కువ సమయంలో మీరు ఈరోజు వర్కింగ్ డే అయినటువంటి చాలామందికి స్కూల్ పిల్లలు యాక్చువల్గా ఇవాళ స్కూల్ ఫస్ట్ డే టెక్సాస్లో మార్నింగ్ చెప్తున్నాను. ఇవాళ చాలామంది మరి ఎంతమంది వరకు వస్తారో మన చిత్తూరు జిల్లా వాసులు కూడా అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ అందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి తెలుసు. ఇప్పుడు మన ఇంతకుంటూ కూడా గత 2 సంవత్సరాలుగా అప్పుడప్పుడు మనము చిత్తూరు జిల్లా నుండి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా వచ్చినప్పుడు మనము ఇలాంటి మీట్ అండ్ గ్రీట్ సెషన్లు పెడుతుంటాము. అందులో భాగంగా గత వారం రోజులుగా డాక్టర్ మన మెడిసిన్ మోహన్ గారు ఇక్కడికి చేసినప్పటికీ చాలా బిజీగా అటు ఒక దేవాలయంలో ఏమో వర్క్షాప్లు, ఇటు దేవాలయంలో ఏమో అవధానాలతో బిజీగా ఉండడం వల్ల చాలామంది మన కమ్యూనిటీలో కూడా చాలామంది బిజీ అయినారు. దానివల్ల ఈరోజు కేవలం ఇక్కడ అంతా మనం ఒక రిలాక్సింగ్ అట్మాస్ఫియర్లో కొంతవరకు అతనితో గడపడానికి అనేటువంటి అతను ఉన్నటువంటి ఏకైక అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూ అందులో అవధానాన్ని మరుగున పడుతున్న సమయానికి ఇప్పుడు తీసుకొచ్చి దానికి ఒక స్టేటస్ నిలబెట్టి ఎంతో పేరు ప్రతిష్టలతో ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా మా పర్టికులర్గా చిత్తూరు జిల్లాకు కూడా చాలా వన్ని తెచ్చినటువంటి ఈరోజు ఈనాటి మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మెడిసిన్ మోహన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంస్థ ఏర్పరిచినటువంటి గత 2 సంవత్సరాలలో మేము కొన్ని కార్యక్రమాలు చేశాము. అలాగనే ఇంకా కార్యక్రమాలు చేయడానికి కొంతవరకు సన్నాహాలు మొదలుపెట్టాము. ఈ మధ్యనే తానాలో సెకండ్ యానివర్సరీ జరుపుకోవడానికి వచ్చినప్పుడు చాలామంది జిల్లాలంటే వచ్చినటువంటి అతిథులతో పాటు మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ ఒక చోటుకు వచ్చి నెట్వర్కింగ్ అవ్వడం జరిగింది. చాలా వరకు చాలా ఆనందంగా గడుపుకున్న మా మూమెంట్స్ని. ఇందులో మన డాక్టర్ మెడిసిన్ మోహన్ గారు కూడా రావడం జరిగింది అక్కడ. సో ఇప్పుడు కేవలం లాస్ట్ 2 ఇయర్స్లో సేవాభావం సర్వీస్ ఓరియంటెడ్గా చేయడానికి మొదలుపెట్టింది. ఇక్కడంటే ఎన్ఆర్ఐలో చిత్తూరు నుండి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేషనల్ ఆర్గనైజేషన్లలో ఇక్కడ తో వర్క్ చేస్తూ లోకల్గా ఏదైనా అక్కడ నుండి వచ్చినట్టు విద్యార్థులకి అయితే కానీ విజిటర్స్గా వచ్చిన వాళ్ళకి కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి, అలాగనే వాళ్ళకి ఏదైనా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి చేసుకుంటూ, అలాగనే ముందు రాబోయే వారికి అక్కడ ఎలా గైడెన్స్ ఇవ్వాలి జిల్లాలో, అలాగనే పుట్టి పెరిగిన గ్రామాలలో చదువుకున్నటువంటి పాఠశాలల్లో చాలా వరకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చినటువంటి నేను కూడా ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చాను చిత్తూరు జిల్లాలో. అక్కడ చదువుకున్న పాఠశాలకి వసతులు కూడా లేవు. అలాంటి వారికి కొంతవరకు ఎడ్యుకేషన్ పరంగా మేము కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను గత 2 సంవత్సరాలుగా ప్లాన్ చేసాము. కొంతవరకు కొన్ని స్టూడెంట్స్ని ఆదుకోవడం కూడా జరిగింది. అలాగనే మొన్న ఇక్కడ కొంత ఆపద పరిస్థితులలో కొంతమంది స్టూడెంట్స్గా ఇక్కడికి వచ్చి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినప్పుడు తానా టీమ్ స్క్వేర్ వాళ్ళతో కూడా కలిసి వాళ్ళకు మేము ఉండాలి ఇక్కడ అండగా నిలుస్తున్నాము అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి కూడా మేము సహాయం చేయడం జరిగింది. అలాగనే మొన్న జరిగినటువంటి 2 యూనివర్సిటీలలో జరుగుతున్నటువంటి అందరికీ నేషనల్ ఆర్గనైజేషన్ మీకు చాలా మందికి తెలుసు. మనం అందరం కూడా ఇప్పుడు కూడా నార్త్ వర్జినియా యూనివర్సిటీ, అక్కడ ట్రైవాల్ యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు క్లోజ్ అయినప్పుడు వాళ్ళు కూడా చాలామంది బాధపడుతూ మాకు కాల్ చేసినారు. అందరూ కూడా కొంతమందికి లాయర్స్ దగ్గరికి అసోసియేషన్తో ఉన్న సంబంధాలతో వాళ్ళకు కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళకి వేరే విధంగా ఏదైనా ఉపాధి కల్పించాలనే అభిప్రాయంతో కొంతవరకు అక్కడ కూడా ధైర్యం చెప్పి ఆదుకోవడం జరిగింది. అలా కాకుండా మెయిన్గా
ఆర్గనైజేషన్కి సంబంధించి అందరినీ నాట్ ఓన్లీ నార్త్ అమెరికాలో కాకుండా ఇతర దేశాలలో కూడా ఉన్నటువంటి చిత్తూరు ఎన్ఆర్ఐస్ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక పోర్టల్లో ఒకరికొకరి ఒక నెట్వర్క్ చేయాలనే భావంతో మేము ఒక వెబ్సైట్ కూడా స్థాపించడం జరిగింది. www.chittoor.nris.org అనే ఆ సంస్థతో రిజిస్టర్ చేసి దాంట్లో చాలా వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇక్కడ అమెరికాలోను కెనడాలో ఉన్నటువంటి చాలా సోదరులు మిత్రులు అందరూ కూడా చాలా మంది వరకు జాయిన్ అయ్యారు. ఇంకా చాలామందికి తెలియదు. ఇప్పుడు వీఆర్ బ్రింగింగ్ దట్ అవేర్నెస్. అదే కాకుండా దీన్ని 501c నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క పైసాని దాన్ని జాగ్రత్తగా పొదుపరిచి మన పుట్టిన గడ్డ మీద కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఆదుకోవడానికి కానీ ఉపయోగించాలనే భావంతో కొంతవరకు సేవా కార్యక్రమాలు కూడా ఇంతకుముందు చెప్పినట్టు చేస్తున్నాం. అవి కాకుండా ఓన్లీ చిత్తూరు జిల్లా అంటే చిత్తూరు జిల్లా మీ వాళ్ళే చేసుకుంటారు చాలామంది అనుకోవచ్చు. ఇక్కడ పుణ్యక్షేత్రాలకు నిలువైనటువంటి మన చిత్తూరు జిల్లా గురించి తెలియని భారతీయుడు అంటే లేదంటే అశోశక్తి లేదు. మీకు అందరికీ తెలిసి చాలామందికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనం తిరుపతికి వచ్చి వెంకన్నని దర్శనం చేసుకోవడానికి ఏదో ఒక టైంలో మీరు మీ జీవితకాలంలో వచ్చే ఉంటారనుకుంటున్నాను నేను. యా, సో అలాగనే మేము అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి పోతారు, వాళ్ళ దగ్గర సాయంకాలం వచ్చి మార్నింగ్ వెళ్ళిపోవడం లేదా మరుసటి రోజు వెళ్ళిపోవడం, దే హ్యావ్ అది ఓన్ ఫెసిలిటీస్. కాకపోతే ఎన్ఆర్ఐలుగా మనం ఇక్కడ నుండి ఎంతో సమయాన్ని అంటే 2 వారాలు 3 వారాలు తక్కువ సమయంలో వెళ్ళి అక్కడ గడపడానికి పోయినప్పుడు చాలా వరకు మనకు ఇబ్బందులు పడుతుంటాం. అకామిడేషన్ లేకపోవడము, ఎవరినో రికమెండేషన్ అడగడము, చాలా మోహన్ దగ్గర కూడా పోయింటారని అనుకున్నాము. సో అలాంటి పరిస్థితి అంటే ఒక్కొక్కసారి వాళ్ళు కూడా కంట్రోల్ లేకుండా పోయింది. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ఇక్కడ నుండి వెళ్ళే ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి అక్కడ ఉండడానికి కావలసినటువంటి వసతులతో ఒకటి తిరుపతిలోనే కొండపైన కాకుండా తిరుపతిలోనే ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టాలని కూడా మొన్న తానా సభలో కూడా మేము అందరం గ్యాదర్ అయినప్పుడు ఒకటి అనుకున్నాము. అందులో మొట్టమొదటిగా దానికి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ కూడా అంతా మేము మన ముఖ్యమైన ఇప్పుడు మా మంత్రివర్యులుగా ఉన్నటువంటి గల్లా అరుణ్ కుమార్ కానీ సిపిఐ రాఘవులు వీళ్ళందరికీ కూడా చెప్పాము. సభాముఖంగా అందరికీ మోహన్ గారికి కూడా చెప్పాము. చాలామందికి దే ఆర్ ఆల్రెడీ లుకింగ్ ఫర్ దట్ రెవెన్యూస్ పాసిబిలిటీస్ ఎక్కడ ఏంటి అనేది. సో దానికి ముఖ్యంగా ఇక్కడ మనలో అతి ముఖ్యమైన వ్యక్తిగా మన డాలాస్ ప్రముఖుల్లో తెలిసి ఇక్కడ చాలామంది చాలా ఆర్గనైజేషన్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి మనకు ఉన్నారు. మొట్టమొదటిగా మనకు కరెంట్ తానా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మన ప్రసాద్ తోటకూరి గారు, మన ఐఐఎన్టీలో ప్రెసిడెంట్గా అయినటువంటి శ్రీధర్ రెడ్డి, ఎన్ఎంఎస్ రెడ్డి గారు చాలామంది ఉన్నారు. అలాగనే రావు కలవల్ గారు, రామ్ అందరూ చాలామంది డిఫరెంట్ సంస్థలలో వీళ్ళకు ఉన్నారు. అదే అలాగారు నిన్న కూడా చెప్తున్నారు వాళ్ళు చేసిన సేవాభావంతో చాలామంది హైదరాబాద్లో వికలాంగుల వాళ్ళకు కూడా డొనేషన్ ఇస్తున్నారు, సభిస్తున్నారు. అలాంటి సేవాభావంతోనే అలాంటి మీ పెద్ద మనసుతో మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి ఒక చిత్తూరు ఎన్ఆర్ఐ అనే సంస్థతో కాకుండా ఒక ఎన్ఆర్ఐస్ అందరం కూడా కలిసికట్టుగా మిగతా 50 స్టేట్లలో ఉండే వాళ్ళతో అందరితో కూడా ఏకమయ్యి కొంతవరకు ఫండ్ రైజింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి ఉన్నారన్నట్టు స్టేట్లో కూడా వీ వాంట్ టు గో అండ్ అప్రోచ్ హిమ్ ఆల్సో టు గివ్ అయినా సమ్ కైండ్ ఆఫ్ ఏదన్నా మాకు ల్యాండ్ పరంగా ఎన్ఆర్ఐస్ కావాల్సినటువంటి దాన్ని కూడా అడగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో మిమ్మల్ని సభాముఖంగా ఏంటంటే కోరడము, దానికి ఎటువంటి ఏదైనా కావాలన్నప్పుడు దయచేసి మీరందరూ కూడా మనం అందరం ఒక ఏకమయ్యి దీనికి నడుము బిగించి ఈ గత 2 సంవత్సరాల్లో రాబోయే 2 సంవత్సరాలలో ఆ ఒక బిల్డింగ్ని కూడా కట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తుంటానికి అందరూ మీ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ, అలాగనే నెక్స్ట్ 3 months అంటే మేమే ఈ రాబోయే 2 సంవత్సరాలలో
అన్నీ ఒకేసారి చేయకుండా ఒక్కొక్క క్వార్టర్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేసుకొని ఒక్కొక్క దానిని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. ఒకటి యూత్ని ఎంపవర్ చేయడం, అక్కడ ఉన్నటువంటి క్లీన్ అండ్ గ్రీనరీ దానికి ఒకటి కాలేజ్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ కార్బన్ క్లబ్ అని చెప్పని ఈ మధ్యన పెట్టారు. ఎంటైర్ కంట్రీ వైజ్ మొత్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మొబిలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అలాగనే మెయిన్గా ఎవరైతే ఇప్పుడు మేము ఎక్కడైతే చదువుకొని వచ్చామో ఆ స్కూళ్ళల్లో, హై స్కూళ్ళల్లో లైబ్రరీస్ అనేది కాన్సెప్ట్ చాలా వరకు లేదు. ఆ లైబ్రరీస్ పెట్టడానికి ఒక 6 ప్లేస్లలో ఐడెంటిఫై చేశాము. ఆ 6 ప్లేస్లని నెక్స్ట్ 2 monthsలో వీ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ దట్ వన్. లైబ్రరీస్ కావాల్సినట్టు ఇప్పుడు హై స్కూల్కి కావాల్సిన వాళ్ళకి పుస్తకాలు, ఫర్నిచరు, దాంట్లో ఎట్లా ఇండెక్స్ చేయాలో దాన్ని మేనేజ్ చేయడం అంతా చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక లైబ్రరీస్కి ప్రోగ్రామ్ చేయడానికి ప్లాన్ చేసి కొటేషన్స్ అవన్నీ తీసుకొస్తున్నాము. వీళ్ళల్లో ఎవరైనా కానీ ఇంతకు ఎక్స్పీరియన్స్ లైబ్రరీ సెటప్ చేసిన ఎక్స్పీరియన్స్ అలాంటివి ఉంటే కనుక ప్లీజ్ టు షేర్ విత్ మీ. యూ విల్ టేక్ దట్ గైడెన్స్ ఆల్సో. Other than that, we've been associated with the couple of non-profit organizations in India, KEC, Krishnadevara Education Trust అని చెప్పిన వాళ్ళతో కూడా మేము చేసి కొంతమంది మెడికల్ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కొంతవరకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ వాళ్ళు చదువుకోవడానికి, తల్లిదండ్రులు లేకుండా వాళ్ళకి మంచి మార్కులు వచ్చి చదువుకోవడానికి కూడా లేని వాళ్ళకి కూడా మేము చేశాము. అలా కాకుండా మొన్ననే ఈ మధ్య కొంతవరకు మెడికల్ సప్లైస్ ఏదో కావాలంటే కూడా ఈ మధ్య కూడా కొంతవరకు విరాళాలు ఇచ్చాము. వాళ్ళకి డిస్ప్లే బోర్డ్స్ అవి ఇవి కావాలంటే. అది కాకుండా వీల్ చైర్స్ అలాంటివి కూడా అప్పుడప్పుడు డొనేట్ చేయడము, ఐ క్యాంప్స్ కండక్ట్ చేయడము, ఇలాంటి వివిధ ఏరియాలలో ఎక్కడైతే నీడ్ ఉండదో అక్కడంతా కొంతవరకు చేయడానికి మా కృషి చేస్తున్నాము. అందులో ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ ఊరికి, వాళ్ళ గ్రామానికి, వాళ్ళ టౌన్కి చేసుకోవడానికి ఎక్కడో వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్లేస్లలో వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చారు. ఇందులో ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ చాలామంది ఇలాంటి ప్రోగ్రాంలలోనే ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అక్కడక్కడ సిటీలలో మేము జిల్లాలో వసతి కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు కల్పించడానికి చేయాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా గల రామచంద్ర నాయుడు గారు ఐటీ పార్క్ లాగా ఒకటి కన్స్ట్రక్టింగ్. హీ అప్రోచ్డ్ అండ్ గేవ్ ద all his expertise in the how to set up and give help to the other people అని చెప్పి అన్నప్పుడు కూడా మేము సెమినార్స్ అవంతా కూడా కాలిఫోర్నియాలో, డాలస్లో అంటే వివిధ సిటీలలో కూడా కొంతవరకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెమినార్లు కండక్ట్ చేసి కొంతవరకు మోటివేట్ చేశాము. అందులో అలా చేయడం వల్ల ఇప్పుడు ఒక ముగ్గురు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి చిత్తూరు జిల్లాలో కొన్ని కంపెనీలు కూడా పెట్టి ఇప్పుడు దాదాపు 25 మందికి ఉపాధి చేస్తున్నారు. దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి ముందు కూడా ఇలాంటి ఇంకా ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ, అది కాకుండా మెయిన్గా ఇంకొకటి వచ్చి ఎక్కడైనా లోకల్గా అంటే ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు ఇట్ ఈస్ నాట్ లైక్ భాషకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఏ సంస్థ అయినా కానీ ఒక అవసరం ఉండాలి, చేయూత కావాలన్నప్పుడు చిత్తూరు ఎన్ఆర్ఐ అనేసి వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా ముందుకు వచ్చి చేయూతనిస్తూ వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి మేము ముందు కూడా ఉంటున్నామని చెప్పి ఆశిస్తూ, నేను ఈ 2 నెలలుగా అంటే లాస్ట్ గత నెలగా నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు కూడా నేను చెప్పాను చాలామంది, ఇట్స్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ and I'm thankful for all supporters of Dallas particularly, and I have a lot of friends here. Even though I always supporting the Tantex, but at the same time Thana, NADSU, Mita, other organization, Bata, Detroit organization, and chala varaku arealo help chestunnaru. Would like to continue the same way, and once again thank you for all coming here. With that being saying, that I don't want to take much time. ఇక్కడ వచ్చి మనకి ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన